అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ వేల్పుటమ్మల మనంబుల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. పోతనామాచ్యుల వారు దేవీ భాగవతాన్ని రాస్తూ తెలుగులోకి అనువదిస్తూ వ్యాసమహర్షి రాసినటువంటి భాగవతాన్ని పురాణాన్ని మరి ఈ యొక్క అమ్మవారి యొక్క చరిత్రని ముఖ్యంగా మన బెజవాడ కనకదుర్గమ్మని ఈ యొక్క పద్యంతో కీర్తిస్తారు. అసలు అమ్మలగన్న అమ్మల్నే కన్నటువంటి తల్లి ఆమె కనకదుర్గమ్మ. మన బెజవాడ కనకదుర్గమ్మ ఆశ్రిత కల్పవృక్షం, కామధేనువు. మరి కోరిన కోరికలనందరినీ కూడా భక్తులకి తీర్చేటటువంటి జగన్మాత ఆమె. ఆమె ఎవర్రా అంటే మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళీ స్వరూపిణి. అందుకే మనం ఆమెను ఏమని ప్రార్థిస్తాం? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీలాద్రి నివాసిని, శ్రీ కనక దుర్గాదేవ్యై నమః అంటాం. అసలు ఎవరైనా సరే అండి, నాకు ఈ కోరిక తీరలేదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే మన బెజవాడ గుడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కరుండరు, చూసుకోండి కావలిస్తే. అంటే ఎవరైనా సరే మా అమ్మ నాకు ఇది ఇవ్వలేదు అనేటటువంటి వాక్యాన్ని ప్రపంచంలో ఎక్కడన్నా వింటామా? ఉండరు. ఎందువలనంటే ఏ తల్లి కూడా తన బిడ్డ కోరినటువంటి కోరికలను తీర్చకుండా ఏ తల్లి కూడా ఉండదు. అందువలన మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి వచ్చినటువంటి వాళ్ళకి నాకు ఈ కోరిక ఇంకా తీరలేదు అండి అనేటటువంటి వాడు ఒక్కడ కనబడ్డు. అసలు దుర్గమ్మని కనకదుర్గమ్మని ఎందుకంటారు ఈ బెజవాడలో? దానికి ఒక కథ ఉంది. మనకి మాధవవర్మ అనేటటువంటి మహారాజు 16వ శతాబ్దంలో ఈ బెజవాడ మహాపట్టణాన్ని పరిపాలించేవాడు. పరిపాలిస్తుంటే ఆయనకు ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఏం చేశాడండి? యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత మరి కొత్త కోడల్ని అందరినీ చూడడానికి వస్తారు కదా, బయట తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా. రాజ్యంలో అసలే ఆ రాజ్యానికి రాజు ఆయన. అందువలన మరి మన ఇంటికి ఎవరైనా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు అందరూ కూడా వస్తారు. ఏదో మన చుట్టాలు వస్తారు, తెలిసిన వాళ్ళు వస్తారు, ఒక 50 మంది వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, ఇల్లు సరిపోద్ది. ఇప్పుడు ఇల్లులు సరిపోక ఫంక్షన్ హాల్స్ పెట్టుకుంటున్నాం. మరి అసలే రాజు కదా ఆయన, రాజకుమారుడి యొక్క కళ్యాణం. మరి ఆ కోడలను చూడాలి అంటే రాజ్యం కథలు వస్తుంది, సరిపోదు కదా మరి చూడడానికి. అందుకని ఆ రాజకుమారుడు ఏం చేశాడంటే తానే పట్టణంలోకి వెళ్తాడనమాట. రాజవీధుల్లోకి రథాన్ని వేసుకొని వెళ్ళాడు. వెళ్తా అనుకోకుండా అక్కడ ఒక పువ్వులు అమ్ముకునే ఆమె కొడుకు ఆ రథ చక్రం కింద పడి ఆ తొక్కిసలాట్లో చనిపోతాడు. ఈ విషయం మనం ప్రజలందరూ కూడా పాపం బాధపడతారు. అయితే ఇందులో రాజకుమారుడు తప్పేం లేదని ప్రజలకి తెలుసు. కానీ పాపం ఆమె పేద, ఆమె పువ్వులు అమ్ముకొని బతుకుతుంది. మరి ఆమెకు కూడా ఒకే ఒక కొడుకు. ఏం చేయాలో తెలియక కొంతకాలం అందరూ కూడా సైలెంట్గా ఇది రాజుగారికి తెలియకూడదు, రాజకుమారుని శిక్షిస్తాడు అని చెప్పేసి దాచేస్తారు. అయితే ధర్మదేవత ఊరుకోదు కదా. ఆ ధర్మదేవత ఆ గంటను మోగిస్తుందన్నమాట. ఎలాగా అంటే ఎలాగో అలా తెలిసిపోయింది అమ్మవారికి, ఆ మాధవవర్మ అనే రాజుకి అని అర్థం. ఒక గుర్రం రూపంలో వచ్చి గంటను లాగి మొత్తం మీద ఆ వార్త తెలిసిపోయింది మాధవవర్మకి. అప్పుడు ఆ రాజు ఏం చేశాడండి? ఆయన తన కొడుకని కూడా చూడకుండా విచారణ పెట్టి నిజమే అని ధృవీకరించి అతనికి తన కుమారుణ్ణికి మరణశిక్ష విధిస్తాడు. మరణశిక్ష విధించేసరికి ఏమైందండి? మరి ఇలా కత్తి తీశాడు, తలను నరకాలని చెప్పేసి వాళ్ళు వచ్చారు రక్షాపట్లు. మరి చంపేసరికి ఆ కత్తి పుష్పమాలగా మారింది. మరి బంగారపు చినుకులతో వర్షం కురిసింది ఇది విజయవాడ నగరంలో. ఇప్పుడు మనకి ఎలాగైతే యాసిడ్ రైన్స్ అని, మినరల్ రైన్స్ అని ఎలాగైతే కురుస్తూ ఉంటాయో ఆ విధంగా బెజవాడ నగరంలో ఒక లిప్తవాడు క్షణం పాటు
ఈ యొక్క బంగారపు వర్షాలు కురిసినాయి అని చెప్పేసి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తమ పుస్తకంలో నమోదు చేసుకున్నారు. ఫలానా డేట్న ఫలానా రోజున ఫలానా ఇన్ని క్షణాల పాటు వర్షం కురిసిందని. ఆ రోజు నుంచి బంగారపు చినుకులు కురిసినాయి కాబట్టి దుర్గని కనకదుర్గ అన్నారనమాట. ఆ రోజు నుంచి మన బెజవాడ దుర్గమ్మ తల్లి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి అయింది. ఇకపోతే బెజవాడ అనే పేరు ఎలా వచ్చింది? బ్రిటిష్ వారు పరిపాలిస్తున్నారు కదండి, ఆ టైంలో మంచి ఎండలు, ఎప్పుడైనా సరే బెజవాడలో ఎండలు మంచి ఎండగా ఉంటాయి. మరి బ్లేజ్ వాడ అంటారంటే బ్లేడ్ అక్కడ పెడితే ఎలాగైతే ఎండ దాని మీద పడితే ఎంత ఎండ వస్తుందో దగ అంత ఎండలు వస్తుంటే బ్లేజ్ వాడ అన్నారు. ఆ బ్లేజ్ వాడ వల్ల కాలక్రమేణా బెజవాడ అయిందనమాట. ఇకపోతే మనకి కృతయుగములో మనకి దుర్గమ్మ తల్లి హేమదుర్గగా వెలిసింది. హేమదుర్గ అంటే బంగారపు ఛాయ ఉన్నటువంటి దుర్గగా. చాలామంది ఏమనుకుంటారంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంటాం కదా, ఈ 3 స్వరూపాలు కలిసినటువంటి తల్లి దుర్గమ్మ. అందువల్లనే మహాలక్ష్మి బంగారపు ఛాయ కాబట్టి ఆ బంగారపు ఛాయ మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి వచ్చింది. మామూలుగా అయితే పార్వతీదేవి నలుపు కదా, అందువల్ల నల్లగా ఉండదు బెజవాడ కనకదుర్గమ్మ. బంగారం ధగ మెరిసేటటువంటి బంగారపు ఛాయ. ఇకపోతే ఇంద్రకీలాద్రి పర్వతం మీద అమ్మవారు వెలిసింది అంటాం బెజవాడ కనకదుర్గమ్మ గుడి. అసలు ఇంద్రకీలాద్రి పర్వతం పేరు ఎలా వచ్చిందో చూద్దాం. కీలుడు అనేటటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆ యక్షుడు కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆ వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తే ఆయనకి ఏమైందండి, కనకదుర్గమ్మ తల్లి ప్రత్యక్షమైంది. దుర్గమ్మ కోసం తపస్సు చేశాడు. అమ్మ నా కడుపులో నువ్వు ఉండిపోవాలి అని వరం అడుగుతాడు. లేకపోతే తన శిరస్సు మీద ఉండిపోవాలి అని కోరుకుంటారు కదా, అంటే కొండ మీద వెలవడం అంటే. అలా అడిగేసరికి అమ్మవారు తథాస్తు అంది. ఆ కీలుణ్ణి ఒక పర్వతంగా మార్చింది ఇది కృతయుగంలో. మార్చి ఆ కొండ మీద అమ్మవారు చక్కగా వెలిసింది. వెలవడం వల్ల మనకి మిగతా గుళ్ళన్నీ కూడా చూడండి, తిరుపతి గుడి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి 7 కొండల పైన ఉంటుంది వెంకటేశ్వర స్వామి మందిరం. కానీ ఇక్కడ ఏ గుడైనా చూడండి మీరు, అన్ని కొండ పైన ఉంటాయి. ఒక్క బెజవాడ కనకదుర్గమ్మ గుడి మాత్రం ఆ పర్వతం మధ్యలో ఉంటుందన్నమాట. అక్కడ యాక్చువల్గా బెజవాడ కనకదుర్గమ్మ నవావరణార్చన చేస్తాం లలిత అమ్మవారికి, అంటే దుర్గమ్మ తల్లికి. అంటే 9 ఆవరణాలు ఉంటాయి కాబట్టి మనకి అక్కడ ఇంద్రకీలాద్రి పర్వత సముదాయం ఎంతో తెలుసా? 9 కొండలు అక్కడ. మనకి తిరుపతిలో 7 కొండలు అయితే మనకి ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ఉన్నటువంటి కొండలు 9 కొండలు. అందువల్లనే నవావరణ పూజ, నవావరణార్చన అనేటటువంటిది శ్రీచక్ర పూజలో మనం చేస్తాం. ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మాయాపీఠం. మొత్తము మనకి 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, మనకు ఆ 18 శక్తిపీఠాలకి కూడా సమన్వయ పీఠము, సమిష్టి పీఠము, సమష్టి పీఠము అంటాము. అంటే సమన్వయ పీఠం అన్నిటికీ కంబైన్డ్ ఫామ్ అనమాట ఆఫ్ ఆల్ ద 18 శక్తిపీఠాస్. ఆ పీఠమే మన బెజవాడ మాయాపీఠం అంటాం, బెజవాడ కనకదుర్గమ్మ గుడిని. అక్కడ మనం కనుక గుడిని కనుక చూసినట్లయితే ఆ కొండ మధ్యలో ఉంటుంది, ఇంకా పైకి కొండ ఉంటుంది అనమాట. ఇంకా ఆ తర్వాత 4వ ద్వారం దగ్గర చింతామణి దుర్గా అని ఉంటుంది. ఇప్పుడు మనం పార్కింగ్ పెట్టే ప్లేస్ చోట అక్కడ బొమ్మ ఉంటుంది, చింతామణి దుర్గ బొమ్మ. అలా మనకి 9 కొండల్లో కూడా మనకి 9 దుర్గలు, నవదుర్గలు. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రకంఠేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, కాత్యాయనీతి చ షష్టమం, సప్తమం కాళరాత్రిశ్చ, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గాః ప్రకీర్తితాః అని మనం దేవి పురాణం చెప్తోంది, దేవి భాగవతం. అమ్మవారి యొక్క నవదుర్గల్లో ఆ 9 దుర్గల్లో 9 కొండల్లో ఇంద్రకీలాద్రి పర్వతం మీద మొట్టమొదట వెలిసినటువంటిది శైలపుత్రి. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, బ్రహ్మచారిణి 2వ కొండ మీద ఉంటుంది. 3వది తృతీయం చంద్రఘంటేతి, చంద్రఘంట అమ్మవారు.
తర్వాత కూష్మాండేతి చతుర్థకం, కూష్మాండ రూపంలో కూష్మాండ దేవతగా 4వ కొండ మీద ఉంటుంది. అలాగే పంచమం స్కందమాతేతి, 5వ కొండ మీద స్కందమాత, 6 కాత్యాయిని, 7 మహాకాళి, 8 మన మహాగౌరి, 9 నవదుర్గా, మహాకాళి, నవదుర్గా, సిద్ధిదాత్రి అమ్మవారు. ఈ విధంగా 9 దుర్గాలు కూడా అక్కడ 9 కొండలు ఉంటాయి. అవన్నీ కూడా అంతర్భాగంలో ఉంటాయి. కొండలన్నీ కూడా కనబడవు, అవన్నీ కూడా మామూలు కొండల సముదాయంలా కనబడుతుంది. అయితే అక్కడ 4వ కొండ మీదకి వెళ్ళి దాటి వెళ్ళాలని ఎవరన్నా ప్రయత్నిస్తే భైరవుడు తరుముతాడు. అక్కడ కొన్ని కుక్కలు తరుముకుంటూ వస్తాయి ఇప్పుడు కూడా. అందువలన ఇక్కడ మనకి ఏమిటంటే ఈ యొక్క శక్తిపీఠం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పక్కనే శివుడు ఒక భైరవుడిగా అక్కడ వెలుస్తాడు. అందువలన అష్టాదశ శక్తిపీఠాలకు కూడా మరి అక్కడ భైరవుడు ఉంటాడు. శ్రీశైలంలో చూడండి కాలభైరవుడ గుడి పక్కన, మన కాశీలో చూడండి కాలభైరవుడ గుడి. ఇవన్నీ కూడా అలా ఏదో ఒక భైరవ రూపంలో మనకి స్వామివారు శివుడు వెలిశాడు. ఈ విధంగా ఇంద్రకీలాద్రి పర్వతం అనేటటువంటిది అమ్మవారికి, ఆ పర్వతానికి పేరు వచ్చింది. ఇకపోతే ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం ప్రాశస్త్యం ఏమిటండి, మహిమ ఏమిటండి అంటే అక్కడ ఇంద్రుడు అమ్మవారిని పూజ చేశాడు. ఫస్ట్ టైం ఇంద్రుడు తపస్సు చేసి అమ్మవారికి ఆయన తన పాపాలని కడుక్కోవడానికి గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యని మాయోపాయంతో అతను లోబర్చుకున్నాడు. అప్పుడు గౌతమ మహర్షి శపించాడు. ఆ శపించినందుకు గాను తన పాప నివృత్తి కోసం ఇంద్రుడు అక్కడ అమ్మవారిని పూజ చేశాడు. అమ్మవారి కోసం తపస్సు చేసి తన పాపాన్ని కడుక్కున్నాడు. అదేవిధంగా మల్లీశ్వర స్వామి వారిని అక్కడ దుర్గా మల్లీశ్వరులు అంటాము మనం. ఆ గుడిని దుర్గా మల్లీశ్వర దేవస్థానం అని. ఆ మల్లీశ్వర స్వామిని బ్రహ్మదేవుడు అక్కడ మనకి మల్లె పువ్వులతో పూజ చేశాడు. అందువన్నే మల్లీశ్వరుడు అన్నాడు. అలాగే శ్రీశైలంలో కూడా మనము మల్లెపూలతో పూజ చేసాం కాబట్టి మల్లికార్జునుడు అంటాడు. మల్లికార్జునుడు, మల్లీశ్వరుడు. ఇక్కడ మనకు బెజవాడ శ్రీశైలంలోనే ఆ పేర్లు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఇంద్రుడు పూజ చేశాడు కాబట్టి ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఇంద్రకీలాద్రి అని పేరు వచ్చింది. ఇకపోతే అసలైనటువంటి కథ ఏంటంటే కిరాతార్జునీయం అనేటటువంటి దూర్చటి రాసినటువంటి ఆ యొక్క ఘట్టం అంతా కూడా మన ఇంద్రకీలాద్రి పర్వతం మీదే జరిగింది. మన పురాణాల్లో ఉన్నదే దూర్చటి మహాకవి రాశాడు. ఏమిటది అంటే అర్జునుల వారు కఠోరంగా తపస్సు చేశాడు. తన తాత అయినటువంటి వ్యాసుల వారు ఏం చెప్తాడంటే అర్జునుని పాండవులను పిలిచి, నాయనా పాండవులారా, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళతో కలిసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు పాండవులంతా కూడా, కౌరవులంతా కూడా. మీరు మీ సమయాన్ని, వనవాస సమయాన్ని పాడు చేసుకోకుండా మీరంతా కూడా వినియోగించుకోండి, సద్వినియోగం చేసుకోండి, టైంని వేస్ట్ చేయొద్దు అంటే అప్పుడు ఇంద్రకీలాద్రి వెళ్ళి అర్జునుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే వంటికాల మీద నూర్చున్నాడు. ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం, పంచాక్షరి మహామంత్రంతో చేశాడు. మరి ఈ మంత్రం యొక్క ప్రభావం వలన పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. అయితే ఒక అస్త్రాన్ని ఇచ్చేటప్పుడు పాశుపతాస్త్రం కోసం చేస్తున్నాడు. ఆ పాశుపతాస్త్రం వెంటనే ఇచ్చేయకూడదు కదా. ఈయన శక్తి యుక్తుల్ని ఆయన పరీక్షించాలి. అందువలన ఏం చేస్తాడంటే ఆయన చక్కగా పార్వతీ సమేతుడై ఒక బోయవాడి రూపంలో మనకి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి వస్తాడు. వచ్చి ఒక అడవి పందిని, మాయా అడవి పందిని సృష్టిస్తాడు. అది అర్జునుడు కఠోరమైనటువంటి తపస్సు చేసుకుంటుంటే ఆ యొక్క అడవి పంది వల్ల తపోభంగం అర్జునుడికి అవుతుంది. కోపోద్రిక్తుడైనటువంటి అర్జునుడు ఒక బాణం వేస్తాడు అడవి పంది మీద. అదే సమయంలో కిరాతగడ రూపంలో వచ్చినటువంటి మహాశివుడు కూడా ఒక బాణం వేస్తాడు. అడవి పంది పడిపోతుంది. ఇది నా బాణం వల్ల అంటే నా బాణం వల్ల అని అర్జునుడు, మహాదేవుడు, కిరాతకుడు ఇద్దరు కూడా వాదనలు పెట్టుకుంటారు. వాదనలు పెట్టుకున్న తర్వాత కొంతసేపటికి అర్జునుడికి వీళ్ళకి మలయుద్ధం చేస్తారు. తర్వాత ధనుర్విద్యతో యుద్ధం చేసుకుంటారు. శివుడి మీద వేసేటటువంటి ప్రతి అస్త్రము కూడా అక్కడ ఉన్నటువంటి శివలింగం మీద ఒక పుష్పంగా మారి పరమేశ్వరుడి పాదాల దగ్గర పడిపోతుంది. ఇది గమనించినటువంటి అర్జునుడు, ఓహో వచ్చినటువంటి వాడు మహాదేవుడు సుమా అని చెప్పి అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత
అర్జునుడు అర్థం చేసుకునే ముందు అతను ఓపికనంతటినీ కూడా పడగొట్టేస్తాడు శివుడు. అణువణువులో ఉన్నటువంటి శక్తినంతటినీ కూడా ఆయన క్షీణింపజేస్తాడు. ఆ యుద్ధంలో ఓడిపోతాడు అలసిపోయి అర్జునుడు. అలసిపోతే అయినప్పటికీ కూడా అర్జునుడు పడిపోయినప్పటికీ కూడా మళ్ళీ బాణం తీసుకొని మళ్ళీ శివుడి మీదకి యుద్ధానికి వస్తాడు. అతను పోరాట బట్టి మనం చూసినటువంటి పార్వతీ అమ్మవారు మరి ఆశ్చర్యపోద్దనమాట. ఆ బోయవాడి కిరాత రూపుడు భార్యగా వచ్చినటువంటి ఆ రూపంలో ఉన్న పార్వతీదేవి. అందువల్లనే అర్జునుడు జగదేక వీరుడయ్యాడు. ఆయనకి ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం మీదే ఆయనకి అర్జునుల వారికి పరమేశ్వరుడు పాశుపతాస్త్ర ప్రదానం చేశాడు. ఈ విధంగా ఈ యొక్క కొండ మీదే మనకి కిరాతార్జునీయం అనేటటువంటిది జరిగింది. అలాగే మనకు ఆ బెజవాడ కొండ క్రిందే పాత శివాలయం అంటాము, దాన్ని విజయేశ్వర స్వామి దేవాలయము అంటాము. విజయుడు అంటే అర్జునుడు, ఆయన అక్కడ తపస్సు చేసినటువంటి ప్లేస్ కాబట్టి అర్జునుల వారు ప్రతిష్ఠ చేసినటువంటి ఆ యొక్క శివలింగము ఆ పాత శివాలయంలో ఉంది. ఆయన పేరు మీదుగా ప్రతిష్ఠ చేశారనమాట. ఇప్పటికి కూడా మనం అది అర్జునుడు ప్రతిష్ఠించిన గుడిగా విజయేశ్వర స్వామిగా మనం చెప్పుకుంటాం. ఈ రకంగా మనకి మహాభారతంలో ఉన్నటువంటి అర్జునుల వారికి మన ఇంద్రకీలాద్రి కొండ మీద మనకి ఎంత అనుబంధం ఉందన్నమాట. ఇకపోతే మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని ఎవరెవరు దర్శించారు? మనకి ధర్మరాజు, పాండవుల్లో ధర్మరాజు దర్శించాడు. తర్వాత అర్జునుల వారు దర్శించారు, పాండవులందరూ దర్శించారు అనుకోండి. కృష్ణ పరమాత్మ దర్శించాడు, శ్రీరామచంద్ర ప్రభు దర్శించాడు, జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు దర్శించారు. వీళ్ళందరూ కూడా దర్శించిన తర్వాత అక్కడ ఏ రూపంలో అమ్మవారి దర్శనమిచ్చిందో తెలుసా అండి? తారా రూపంలో దర్శనమిచ్చింది. తారా అంటే మనకి నక్షత్రము అని ఒక అర్థమైతే, దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మొదటి అవతారమైనటువంటి తారా అమ్మవారి రూపంలో మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనమిచ్చింది. ఈ విధంగా మనం ఇంకా వచ్చేటటువంటి ఎపిసోడ్లో ఇంకా మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి చేసినటువంటి లీలలను తెలుసుకుందాం. శుభమస్తు.